మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. మీరు ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ చూసుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్ డాటర్ని ఒక అంకుల్ తీసుకొని అంటే కరెక్ట్గా పెళ్లి చేసుకుందాం అనుకునే టైం అనమాట అది. అంటే ఆ ఫ్రెండ్షిప్ని ఏ విధంగా తీసుకోవాలో, లేదంటే పేరెంట్స్ కూడా అటువంటి ఇన్సిడెంట్ని ఏ విధంగా తీసుకోవాలో, అండ్ ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫ్రెండ్ డాటర్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడంటే సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, అటువంటి ఇన్సిడెంట్స్ని పేరెంట్స్కి కూడా అసలు అయోమయం అనమాట అటువంటి సిచ్యువేషన్స్ చూస్తే మనకి. దీనికి మీరేం చెప్తారు? ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్తా. ఏం తీసుకోవాలి అన్నారు కదా, ఎలా తీసుకోవాలి అన్నారు కదా. చెప్పు తీసుకోవాలి. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళని చెప్పు ఒకటి తీసుకొని చెంపలు పగలగొట్టాలి, ఇద్దరిని పగలగొట్టాలి. ఆడపిల్ల, చిన్నపిల్ల, తెలీదు, మోసపోయింది, ఇట్లాంటివి మాట్లాడద్దు. ఎందుకు అనంటే ఇవాళ మీకు ఇంటర్నెట్ మొత్తం వచ్చి మీకు జీవితం మొత్తం తెలిసేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు జీవితం అంటే మీకు తెలియదా, విలువలంటే తెలియదా? ఆడపిల్లల్ని మాట్లాడుతున్న అంకుల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఆడపిల్లలు వాళ్ళకి ఏం కావాలో చాలా ఇండివిజువల్గా ఉంటున్నారు. నిజంగా కొంతమంది ఆడపిల్లలను చూసి గర్వపడతాను నాగరాజు గారు. ఎంత బాధ్యతాయుతంగా, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తున్నారు ఇవాళ ఆడపిల్లలు. అలాంటి ఆడపిల్లలను చూసి నేర్చుకోవాలి మిగిలిన ఆడపిల్లలందరూ కూడా. జీవితం అంటే ఏంటి, ఎలా పైకి ఎదగాలి అని చెప్పేసి అని. చాలామంది ఆడపిల్లలు ఈరోజు తల్లిదండ్రుల మాట జవదాటని ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? కెరీర్ని తీర్చిదిద్దుకొని, తల్లిదండ్రుల నీడలో ఉండి కెరీర్ని తీర్చిదిద్దుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఎంతకాలం అని చెప్పేసి అని తల్లిదండ్రులు వెళ్ళి వెనకమాల నీడలా పడి బతకాలండి. నాకు అర్థం కాక తన ఫ్రెండ్ ఇంటికి అనంటే ఎవరైనా నమ్మి పంపిస్తారు. ఆడబోయి అంకుల్ తగులుకున్నాడు అని చెప్పేసి అని ఐఎమ్ వెరీ సారీ, అంకుల్ ఏదో చేస్తాడని చెప్పేసి అని పేరెంట్స్ ఊహిస్తారా? అంటే విలువలు కనీసము ఫ్రెండ్ ఇంట్లో కూడా లేవా? చెప్పు ఒకటి తీసుకొని ముందు కూతుర్ని పగలగొట్టిన తర్వాత ఆ తర్వాత ఆ అంకుల్ అనేవాడిని చెప్పు సరిపోదమ్మా, వాడికి ఒళ్ళంతా వాతలు పెట్టి దానికి ఉప్పు కారం అద్దాలి. ఇలాంటి సొసైటీలో బ్రతుకుతున్నామండి మనము. నిజంగా చెప్తున్నాను నాగరాజు గారు, ఇవాళ మనం మాట్లాడుకోవాలి అని అంటే విద్యా వ్యవస్థను అనాలి. ఫస్ట్ ఇంటి నుంచి మొదలవ్వాలి. నేను మొత్తుకుంటున్నాను, ప్రతి ఒక్క దీంట్లోనూ మొత్తుకుంటున్నాను. విలువలు అనేది, ఇల్లు అనేది మొట్టమొదటి పాఠశాల, విలువలు నేర్చుకునేటటువంటి పాఠశాల. ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు, విలువలు లేని జీవితాలు ఎప్పటికీ కూడా నిలబడవు. విలువలు లేనటువంటి రాజకీయాలు కూడా, పార్టీలు కూడా నిలబడి మట్టి కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. విలువలు లేనటువంటి దేశాలు, విలువలు లేనటువంటి సంస్థలు ఏమైపోయినాయో చూడలేదా మనము? అవును. ఉవ్వెత్తున ఒకటేసారి ఆ సంస్థలు లేసి విలువలు లేకుండా, విలువలు లేనటువంటి పునాదుల మీద నిలబడినటువంటి సంస్థలు కుప్పగూలిపోయినాయి ఈరోజు. ఒకప్పుడు రాజాదిరాజులు అన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే విలువలు పాటించకపోవటం మూలంగానే. అలాగే కొన్ని దేశాలు ఉన్నాయి, ఎవడు పట్టించుకోడు, ప్రపంచం మొత్తం ఉమ్మెత్తు పెడుతుంది కేవలం ఎందుకోసం అనంటే విలువలు పాటించకపోవటం వల్ల. వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా, దేశమైన విలువలతో కూడుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి నడవడిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం ఇంతేనండి అని మాట్లాడుకుంటాం. బుద్ధి లేదా మాట్లాడడానికి? ప్రపంచం ఇంతేనని మాట్లాడడానికి? ప్రపంచంలో నువ్వు ఒకడివి కాదా? సమాజంలో నువ్వు ఒకడివి కాదా? నువ్వు ఒకదానివి కాదా? సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవద్దా? నీ ఇంటిని నుండి నువ్వు సాధ్యమైనంత నువ్వు మలుచుకోవద్దా? పక్కవాడు తప్పు చేస్తున్నాడనంటే వీడు అడగడండోయ్ చాలా, వీడికి ఎందుకంటే మనకెందుకులే, అమ్మో మనం పట్టించుకోకూడదండి, లేనిపోని విషయాల్లో తలదూర్చుకోకూడదండి అని మాట్లాడేస్తారు పెద్ద మనుషులు కొంతమంది. లేనిపోని విషయాల్లో నీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయమంటే ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. నువ్వు పక్కవాడి తప్పుని సమర్థించక, నువ్వు నీ ఇంటిని సమర్థించుకోక ఏం చేద్దామని బ్రతికి లేచామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, తిన్నామా, పడుకున్నామా, ఇదే జీవితం అయిపోయింది. జనమంతా ఇలాగే బ్రతుకుతున్నారు. పక్కవాడు ఏం చేసినా పట్టించుకోవట్లేదు. పక్కవాడు ఎదిగితే ఏడుస్తున్నాడు, పక్కవాడు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాడు, పక్కవాడు తప్పులు చేసినా భరిస్తున్నాడు, నోరెత్తటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క విషయము కూడా చాలా ఈ రోజున విలువ లేకుండా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఏం మాయరోగం అండి? మంచి సన్నివేశం చెప్తాను. ఇట్లాంటి వెధవలకి, ఇట్లాంటి దరిద్రులకి, ఇట్లాంటి దరిద్రపు మైండ్ ఉన్నటువంటి మనుషులకి నేను ఒక విషయం చెప్తాను.
త్రిశూలం అనే ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుందా నాగరాజు గారు? కృష్ణరాజు, పాత సినిమా అది. కృష్ణరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ, రాఘవేంద్రరావు గారు తీశారు. ఎంత ఆ సినిమా నాకు ఎంత ఇష్టం అంటేనండి, ఎన్ని విలువలతో కూడుకున్నటువంటి సినిమాను అది, చెప్పలేనది. ఒక అంటరానితనం మీద తీశారు అది. బట్ ఈవెన్ అక్కడ ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు శ్రీదేవి తండ్రి. శ్రీదేవి యొక్క ఆ గొల్లపూడి మారుతీరావు ఇంట్లో పని చేసేటటువంటి వ్యక్తి రాధిక. ఆ అమ్మాయికి ఏదో ఇంట్లో అవసరం వస్తే ఇతన్ని సహాయం చేయమని అడుగుతుంది. సహాయం చేయమని అడిగితే గోడౌన్కి వస్తే నేను ఇస్తాను, అక్కడ నీకు హెల్ప్ చేస్తాను అని అంటే గోడౌన్కి వెళ్తాను. మీకు గుర్తుందా? సినిమా చూసారా మీరు? సినిమా చూసాను ఒకసారి. వెళ్ళిన తర్వాత వాడు పట్టుకోపోతే అమ్మాయి పారిపోయి లోపలికి వెళ్ళి దాక్కుంటే అతను అక్కడ కూర్చొని అమ్మాయి యొక్క బలహీనతలు చెప్తూ, ఇతని బలం ఏంటో చెప్తూ, తనకి లొంగిపోతేనే అమ్మాయి సర్వైవ్ అవుతుందని చెప్తూ దామ్మ అని అంటే ఇక అమ్మాయి నిస్సహాయ స్థితిలో చెయ్యి ఇట్లా అందిస్తే ఆ చెయ్యి ఇలా పట్టుకుని ఇట్లా లాగంగానే ఆ చెయ్యి అమ్మాయిది, రాధికది కాదండి, కూతురుది, పని మనిషిది కాదు, కూతురు వస్తుంది. షాక్ అవుతాడు. అప్పుడు కూతురు ఒక మాట అంటదండి, గొల్లపూడి మారుతీరావు గారు రాశారు అది. ఎంత అద్భుతమైనటువంటి ఒకే ఒక్క మాటలో అసలు ఆ సినిమా మొత్తము ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ విలువల్ని, మనుషుల్లో ఉన్నటువంటి విలువల్ని చేసింది. ఆ కూతురు స్థానంలో ఉన్నటువంటివి, కూతురు పాత్ర శ్రీదేవి ఒక డైలాగ్ చెప్తుంది, నాన్న చిన్నప్పటి నుంచి తను నాతోటే పెరిగింది నాన్న, తనలో నువ్వు ఆడదాన్ని చూస్తే నేను కూడా ఆడదాన్నే నాన్న. అర్థమైందా? మేమిద్దరం ఒకటే ఇంట్లో పెరిగాం, నాతో పాటే తను పెరిగింది అంటే ఏంటి? కూతురుతో సమానం నీకు. ఆ కూతురుతో సమానమైనటువంటి దానిలో నువ్వు ఆడదాన్ని చూస్తే మరి నేను కూడా ఆడదాన్నే కదా, నాలో కూడా చూడాలి కదా నువ్వు ఆ కామాన్ని అని అడుగుతుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంత అద్భుతంగా రచయిత సమాజంలో ఉన్నటువంటి విలువలేనటువంటి ఇలాంటి వెధవలకి ఒకే ఒక్క మాటతోటి సమాధానం చెప్పాడు ఆయన. ఫ్రెండ్ని కూతురు కనపడలేదండి వాడికి? విలువలు లేవా అండి వాడికి? ఆ దెబ్బతోటి గొల్లపూడి మారుతీరావు తల దించుకొని అసలు ఏం చేయాలో అర్థం కాక అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేచి. ఇప్పుడు అదే కూతురు ఈ తండ్రిని అడిగితే వాడు ఎక్కడ పెట్టుకుంటాడండి తల? నేను మగాడిని అంటాడా? అలాగే అతనితో వెళ్ళిపోయినటువంటి ఆడపిల్ల ఏం చూసి వెళ్ళిపోయిందండి నాకు అర్థం కాక అడుగుతాను. ఏ విలువలు నేర్చుకున్నారండి? స్కూల్లో ఏమి నేర్చుకున్నారు? ఇంట్లో ఏం నేర్చుకున్నారు? సమాజంలో ఏం నేర్చుకున్నారంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేర్పేవాళ్ళు ఎవరు లేరు, అడిగేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక విధమైనటువంటి సూడో మెంటాలిటీ తోటి ఉన్నారు వీళ్ళు. అంటే ఏంటి, నేనేం చేసినా చెల్లుతుంది, అడిగేవాడు ఎవడు? అంటే వీళ్ళందరికీ భరోసా ఏంటో చెప్పమంటారా? సమాజం క్వశ్చన్ చేయదు, మేమేంటని బతికేస్తాం, ఎవడు మమ్మల్ని మాట్లాడేది? ఆ యొక్క అర్హతలు వాళ్ళకి ఇచ్చింది ఎవరు చెప్పండి? మీరు, నేను, ఇల్లు, స్కూలు, ఎక్కడ? సమాజం. మనమంతా కలిసి దేంట్లో ఉన్నాం? సమాజంలో ఉన్నాం. పక్కిల్లు, నువ్వేం చేసుకుంటే నాకెందుకు? రాత్రి తలుపు, ఎవరో వచ్చినారంట అని ఈ అమ్మ పోయి పక్కింటికి చెబుతుంది, కానీ ఆ తలుపు కొట్టి ఏందిరా నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అని అడగదు. మనకెందుకమ్మో, వాళ్ళు ఏమన్నా చేస్తారు. తలుపులేసి ఏమన్నా చేసుకోవచ్చు లోపల, తలుపులు బయటకు వస్తే అడుగుతాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో ఏం అడుగుతాం? ఇవే నోళ్ళు మాట్లాడతాయి. బాధ్యత ఎవరిది నాగరాజు గారు? ఎన్నాళ్ళు మనం ఇట్లా వార్తలు చదువుతూ కూర్చుంటాం? ఎన్నాళ్ళు ఇట్లా చెవులు కొరుక్కుంటూ కూర్చుంటాం? ఇలా జరిగిందంట అని. ఎన్నాళ్ళు ఇళ్లల్లో కూర్చొని, కుర్చీల్లో కూర్చొని ఇలాంటి వార్తలను మనం చదవాలి? ఎన్నాళ్ళు ఆఫీసుల్లో కూర్చొని, క్యాంటీన్లో కూర్చొని ఇలాంటి గాసిప్స్, ఇలాంటి చెత్త వార్తల మీద మనం డిస్కషన్స్ చేయాలి? లేదు, ఇది చెత్త వార్త అని మనం డస్ట్బిన్లో పడేద్దామా? ఈరోజు అక్కడ వార్త, పేపర్లో వార్త, రేపొద్దున నీ ఇంటి పక్కన వార్త, రేపొద్దున మన ఇంట్లో వార్త అవుతుంది. అవ్వదని గ్యారంటీ మీరిస్తారా? ఎందుకు అనంటే ఆ వార్త చదివిన తర్వాత ఎవడు పట్టించుకోడండి, దాన్ని డస్ట్బిన్లో పడేస్తాడు. ఎవరికి అంత ప్రభావం చూపించదండి. కానీ అదే తప్పు చేయాల్సి వచ్చిన ఒక ఆడపిల్లలోనూ లేదా తప్పు చేసేటటువంటి ఒక మగాడిలోనూ అది భరోసా ఇస్తుందా లేదా? ఈ సమాజం క్వశ్చన్ చేయకపోతే డెఫినెట్గా భరోసా ఇస్తుంది. అంటే ఆ ఒక్క వార్త ఎంతమందిని తయారు చేసింది చెప్పండి?
నిజంగా ఈరోజు మీరు నాకు ఆ క్వశ్చన్ చేసి రియలైజేషన్ అనేది మాత్రం తీసుకొని వచ్చారు. జనాలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఇలాంటి విలువలేని సమాజాన్ని ఏర్పాటు చేస్తుంది మనమేనండి. ఇలాంటి విలువలేని దరిద్రుల్ని ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని మనం లోపల ఉంటున్నామే, వాడి బతుకు వాడేదో బతుకుతున్నాడు మనకెందుకులే అని నిజంగా చెప్తున్నాను. మీ ఇంట్లో ఇలాంటిది జరగకపోవచ్చు, కానీ మీకు ఆడపిల్లలు లేకపోవచ్చునో, లేకపోతే మీ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చును, వెళ్ళిపోయి ఉండొచ్చునో, ఏదైనా కావచ్చు. కానీ ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి సమాజాన్ని కనుక మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆ నైతిక విలువలు లేనటువంటి ఇష్యూస్ మరొక రూపంలో మన ముందు, మన ఇంట్లో, మన పిల్లలకి లేదా మనకే జరుగుతాయి. ఆ రోజు కూడా మనం ఎలా అయితే నోరు మూసుకుని కూర్చున్నామో ఈ సమాజం కూడా నాగరాజు గారు మన పట్ల అదే ఉదాసీనత కనిపిస్తే ఆ రోజు మన కడుపు మండుతుంది. చూడండి నాగరాజు గారు, ఎందుకు పట్టించుకోలేదు, ఈ సమాజం ఇంతేనా, ఈ మనుషులు ఇంతేనా అని అప్పుడు మాట్లాడతాం మనం. ఎవరికైనా వ్యక్తిగతంగా కాల్తేనే అది నొప్పని తెలుస్తుంది. కానీ అది అక్కడ దాన్ని అట్లా వదిలేస్తే ఎన్ని ఇళ్ళు తగలబెడుతుందో, ఆ అగ్గిని అట్లా గాలికి వదిలేస్తే ఎన్ని ఇళ్ళు తగలబెడుతుందో ఆ సెగ మన ఇంటికి వస్తుంది అనేటటువంటి ప్రమాదం అనేది ఊహించకపోవడము, ఆ ప్రమాదాన్ని పసిగట్టకపోవడం అనేది మాత్రము ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి తప్పు. ఖండించాలి ఇలాంటి వ్యవస్థని, ఇలాంటి వాటిల్ని డెఫినెట్గా నిలదీయాలి. ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. నాగరాజు గారు వచ్చింది మీకు ఒక వార్తనేమో, ఎన్ని జరుగుతున్నాయో చూపించమంటారా? టీనేజ్ పిల్లల గురించి నేను చెప్పాలి అనుకుంటే నాగరాజు గారు ఇక్కడ కొన్ని వేల స్టోరీలు ఉన్నాయండి, వేల స్టోరీలు ఉన్నాయి. అవి ఎంత బాధ పెడతాయో నాకు చెప్పలేను నేను. ఇవాళ ఆడపిల్లని చూస్తే భయం వేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు భయపడుతున్నారు తెలుసా అండి ఆడపిల్లను బయటికి పంపించాలంటే. కొన్ని ఇళ్లలో అయితే తల్లిదండ్రులు అటు సమాజంలో అంత డైనమిక్గా ఉండలేక, ఇటు ఇంట్లో ఆడపిల్లని ఉంచలేక 17 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు తెలుసా మీకు, ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండి. ఆడపిల్ల జీవితం ఏం కావాలి? 18 ఏళ్ళకల్లా పెళ్లి చేసి కూర్చోబెడితే ఒకసారి ఆలోచించండి. సమాజము మనమంటూ ఉన్న తర్వాత ఒక ఆడపిల్లకి నువ్వు ప్రొటెక్షన్ ఇస్తున్నావు అంటే నీకు నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చుకున్నట్టు. ఎందుకంటే రేపొద్దు నా కుటుంబం నీకు తోడొస్తుంది. అది చెయ్యం. మన ఇంట్లో ఏం జరిగినా బయట పెట్టం. మనం నోరు మూసుకుంటాం, అది నోరు మూసేస్తాం. పక్కన జరిగిన దానికి నోరు మూసేస్తాం. ఎన్నాళ్ళు ఇలా విలువలు లేనటువంటి జీవితాన్ని ఇలాగే మనం గడుపుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో మనం ఎన్ని చూసాం నాగరాజు? కన్నబిడ్డల్ని చంపుకున్నది చూసాం. తర్వాత ప్రేమ కోసం సొంత తల్లిదండ్రుల్ని చంపేసి ఉరికంబ వరకు ఎక్కినటువంటి ఆడపిల్లల్ని చూసాము. ఇవాళ ఇది చూస్తున్నాము. ఇంకా ఉన్మాదాలు. ఇంకేంటి, నిన్నగాక మొన్న ఒక ఆడపిల్ల విషయంలో ఒక పెద్ద కథ సృష్టించేసి ఇదే సమాజాన్ని తప్పుదోవ. నేను ఇంకొక ప్రమాదం చెప్తున్నాను వినండి. కరెక్ట్ క్వశ్చన్ వేశారు మీరు. ఈ ఆడపిల్లలకి విలువలు లేకుండా ఎట్లా పెరుగుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది నేను చెప్తున్నాను. ఆడపిల్ల ఒక పెద్ద కట్టు కథ అల్లేసి చాలా తేలిగ్గా సమాజాన్ని కానీ పోలీసులను కానీ ఏదో డ్రామాలు ఆడదామని అన్న తర్వాత ఇదే సమాజం ఆడపిల్లని ఎట్లా కొల్లబొడిచిందండి. కొల్లబొడిస్తే ఆడపిల్ల జీవితం చివరికి ఈ సమాజంలోకి రాలేక, తల ఎత్తుకోలేక ఆ పిల్ల తన జీవితం చాలించుకున్నటువంటి సంఘటన మనం చూసాం. మనము అంటే ఆడపిల్లలు స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది తిరగబడితే ఇలాంటివే వస్తాయి. సమాజం అన్నీ మాట్లాడుతున్నాం కదా మనం ఇప్పటి వరకు నాగరాజు గారు. విలువల్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు సమాజం క్వశ్చన్ చేయదమ్మా. కానీ మనం తప్పు చేశామని సమాజానికి ఎక్కడైనా ఒకటి కొట్టింది అనంటే మాత్రము కాకుల్లాగా పొడిచి చంపేస్తారు మనల్ని. ఒక అడుగు ఆడపిల్లలు బయటకేసేటప్పుడు లేదా ఒక మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. అది కరెక్టా కాదా? మీ ఆలోచన ఈ సమాజంతో కూడుకున్నది, మీ ఆలోచన మీ కుటుంబంతో కూడుకున్నది, వీటన్నిటికీ మించి మీ ఆలోచన మీ భవిష్యత్తుతో కూడుకున్నది అని మీరు ఒక మాట చెప్పారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా నీడ్ అని, లేదంటే చాలా కష్టం. నేను మొత్తుకుంటున్నాను నాగరాజు గారు, తల్లిదండ్రులకి ఆడపిల్లలకి తెలియడం లేదు. ఆడపిల్లలు అంత బాగున్నారని అనుకుంటున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మరండి. వేరే స్టేట్స్ నుంచి ఆడపిల్లలు, టీనేజ్ ఆడపిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి పంపిస్తున్నారు కదా. అర్ధరాత్రులు క్యాబుల్లో చూడండి, ఆడపిల్లలు తాగేసి క్లబ్బులకి వెళ్ళి, నేను చెప్పకూడదు కానీ అమ్మ ఈ విషయాలు గమనించాలి అనే అవేర్నెస్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను, అంతేగాని కించపరిచే ఉద్దేశం దయచేసి నాకు లేదు తల్లి. ఈ ఆడపిల్లలందరూ కూడా ఆడజాతికి చెందినటువంటి వాళ్ళు, అంటే నాకు రిప్రజెంటేటివ్స్. కాబట్టి ఆ జాతి అట్లా నిర్వీర్యం అయిపోతుంది. అది అవ్వకూడదు, నిస్సత్తువుగా మారిపోతుంది, విలువలు లేకుండా సమాజం తయారు చేస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారు, ఎంతమంది క్యాబ్ డ్రైవర్లు వాళ్ళని ఇది చేస్తున్నారు, ఎన్నో వార్తలు రావటం లేదండి. ఆ తర్వాత వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళని జీవితంలోకి తీసుకురావాలి అనంటే ప్రమాదం మన ఇంట్లోనే పొంచి ఉంది, మన ఒంటి
ఇంట్లో పొంచి ఉంది. అది మాత్రం జాగ్రత్తగా తెలుసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి తల్లి యొక్క కౌన్సిలింగ్ అవసరం, తండ్రి కౌన్సిలింగ్ అవసరమో. వీళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళకి విలువలు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి తల్లిదండ్రి బయటికి వెళ్తున్నారు అని అంటే ఒక ఇద్దరు బాడీ గార్డులు బయటికి వెళ్తున్నారు అన్న ఫీలింగ్ తోటి ఆ పిల్ల ఉండాలి తప్పితే, అంతేగాని మా అమ్మా నాన్న ఎప్పుడు పోతారా, నేను ఎప్పుడు తప్పు చేద్దామా అనేటటువంటి ఫాల్స్ దీంట్లోకి వెళ్ళొద్దు. రెండో విషయం చెప్తున్నా, తల్లిదండ్రులు ఇద్దరు ఈరోజు బిజీగా ఉంటున్నారండి, ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు. ఈరోజు చాలామంది మనం నిజంగా నేను చెప్తున్నాను, నేను బయటకు వచ్చి నేను సంపాదించి తీరాలి, లేకపోతే ఇల్లు గడవడం అనేది కష్టము. కానీ ఒక్క విషయం నేను అడుగుతున్నానండి, మనం ఎంత బిజీలో ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఒక కన్ను మాత్రము మన కంటి పాపల మీద వేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మాత్రం మర్చిపోవద్దు. మనం అలసిపోయో లేకపోతే మనం ఏదో సాధించేసామనో, మనం బయట చప్పట్లు కొట్టించుకుంటున్నామనో, అదే ధోరణి మనం ఇంట్లో కనుక ప్రదర్శించి కనుక కూర్చొని ఏమరపాటుగా ఏమాత్రం ఉన్నా మన కంటి రెప్పే మన కన్నును కాటేస్తుంది. ఇటువంటి అంకుల్స్ మన ఇంటి ముందు ఉన్నారు, ఇంట్లో కూడా ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు, ఇంటి పక్కన ఉన్నారు. దయచేసి మన ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి అవసరం. కాపాడడం అంటే 24 గంటలు వాళ్ళ మీద కన్ను పెట్టి చూడడం కాదు కండి, వాళ్ళ యొక్క మనస్సును కూడా కాపాడాలి. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ అంతరంగాల్లో ఆలోచనలు ఏమున్నాయో, ఆ ఆలోచనలు ఎటువైపు పోతున్నాయో ప్రతి నిత్యం మనంగా వాళ్ళని గమనించినట్టు ఉండకూడదు, కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా మనం ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మ, మన ఆడపిల్లలు చాలా మంచివాళ్ళు, మన ఆడపిల్లల అమాయకులు, కానీ ప్రపంచం అమాయకంగా లేదు. ప్రపంచంలో పురుషులు అమాయకంగా లేరు, ప్రపంచంలో మగవాడు అమాయకంగా లేడు. ప్రమాదము అటు నుంచి వస్తుంది, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో తెలియకుండానే మన ఇంట్లోనే ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, లేదంటే సొసైటీలో చూసేటువంటి కళ్ళ మీదైనా సరే మనం ఇటువంటి సంఘటనలు చూసినా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. పేరెంట్స్ తెలుసుకుంటారు, పిల్లలు తెలుసుకుంటారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకి ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ చాలామంది పేరెంట్స్కి మీకు కనుక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ, లేదంటే డివోర్స్డ్ పీపుల్ ఉంటారు, సింగిల్ లైఫ్ లీడ్ చేయలేని వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్ ఏది కావాలన్నా సరే, లేదంటే ప్రియా చౌదరి గారితో మీరు మాట్లాడాలన్నా సరే, స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. అండ్ ఇటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా సరే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. అందులో మీరు ప్రతి వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఖచ్చితంగా మీకు అందుతాయి. సో అది కూడా ఫాలో అవ్వండి. లేదా మీరు ప్రియా చౌదరి గారికి ఏదైనా క్వశ్చనర్ రూపంలో పంపించాలి అనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో, ఒకవేళ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయలేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు ఇన్స్టాగ్రామ్కి ఒక టెక్స్ట్ పెడితే నేను అది వీడియో రూపంలో ఖచ్చితంగా చేసి పెడతాను. సో దయచేసి మీరు ఆ విధంగా అయినా సరే నాకు మీ అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ మీద సలహాలు, సూచనలు కావాలనుకున్న వాళ్ళు సెండ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ మాత్రం చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. షేర్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్గా కూడా జరగకుండా ఉండే విధంగా ఒక అవేర్నెస్ కోసమైనా సరే బాధ్యతగా తీసుకుని ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.